హలో అండి, అందరికీ నమస్కారము. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమ్మ ఇల్లు పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో, అదేవిధంగా ఎవరికైతే సర్వే అయిందో వన్స్ ఒకసారి మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ లేకుంటే ఈ నెల 21 నుంచి 24 వరకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. మన స్టేటస్ అనేది ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి, వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇలాంటి లేటెస్ట్ సమాచారం కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. పూర్తి సమాచారం తెలుసుకుందాము. నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంద్రమ్మ ఇల్లు పథకం సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్, అదేవిధంగా కామెంట్ సెక్షన్లో ఈ అఫీషియల్ వెబ్సైట్ అయితే పిన్ చేస్తాను. మీరు అక్కడి నుంచి ట్యాప్ చేయగానే మీకు ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అదేవిధంగా ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తుంది కదా, దానిపైన మీరు క్లిక్ చేసుకొని ఇక్కడ మీరైతే డిస్క్ టాప్ సైట్లో మీరు పెట్టేయండి. పెట్టగానే మీకు ఈ విధంగా లోడ్ అయ్యి మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకు హోమ్ పేజ్, ఆర్టీఐ గైడ్లైన్స్ అండ్ మోర్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు మోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు 3 ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు గ్రీవెనెన్స్ ఆప్షను, అప్లికేషన్ సెర్చ్ అండ్ కాంటాక్ట్. సో మీరు అప్లికేషన్ సెర్చ్ పైన జస్ట్ ఇలా క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా లోడ్ అనేది అవుతుంది. సో ఓకే, ఇలా లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు సెర్చ్ బై. ఇక్కడ నేను ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మనకు 4 ఆప్షన్ అనేది కనిపిస్తుంది. మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, అప్లికేషన్ ఐడి అండ్ ఎఫ్ఎస్సి అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, మన రేషన్ కార్డు ఉంది కదా, రేషన్ కార్డ్ నెంబర్తో కూడా మీరు మీ అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రజాపాలనలో అప్లికేషన్స్ పెట్టిన క్యాండిడేట్స్, అదేవిధంగా సర్వే అయితే కంప్లీట్ అయిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వన్స్ ఒకసారి ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు అప్లికేషన్స్ పెట్టిన సర్వే అయినా కూడా కొన్ని డేటా అయితే సో కాలేదని చెప్పేసి మనకు న్యూస్ అయితే చూస్తున్నాము. కాబట్టి వన్స్ ఒకసారి క్లారిటీగా తెలుసుకోవడం మంచిది. కాబట్టి వన్స్ ఒకసారి మీ స్టేటస్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు మొబైల్ నెంబర్, మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ప్రజాపాలనలో ఆ మొబైల్ నెంబరు, ఆధార్ నెంబరు, అప్లికేషన్ ఐడి, అంటే మీరు అప్లికేషన్స్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు ఒక స్లిప్ అనేది ఇస్తారు. ఆ స్లిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ స్లిప్ పైన మీకు ఒక ఐడి అనేది ఉంటుంది. ఆ ఐడి లేకుంటే మీరు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, సో ఏదో ఒకటి కార్డు అనేది మీరు కొట్టి సో ఇక్కడ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆధార్ నెంబర్ నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గో కొట్టగానే మీకు సంబంధించింది డీటెయిల్స్ అనేది రావాలి. ఒకవేళ రాకుంటే మీకు సంబంధించిన డేటా అయితే ఆ వెబ్సైట్లో అయితే లేనట్టు, అంటే మీ పథకానికి మీరు అర్హత లేనట్టు అని అర్థం చేసుకోవాలి. మీరు వెంటనే మీ గ్రామ సభలో వెళ్ళి మీరు అప్లికేషన్స్ అనేది పెట్టుకోవాలి. ఆల్రెడీగా ఈ రోజు నుంచి 21 నుంచి 24 ఈ 4 డేస్ అయితే 4 పథకాలకు సంబంధించింది అయితే అప్లికేషన్స్ అనేది తీసుకుంటున్నారు. మీరు వెంటనే వెళ్ళి మీరు అప్లికేషన్స్ అనేది పెట్టుకోవచ్చు. లేకుంటే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఇక్కడ మీరు మోర్ ఆప్షన్కి వెళ్ళి మీరు ఇక్కడ గ్రీవెనెన్స్ ఉంది కదా, ఆ గ్రీవెనెన్స్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఫర్దర్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మీకు ఏం ప్రాబ్లం ఫేస్ చేశారు ఏంటనేది టోటల్గా ఉంటుంది. మీరు ఆ ప్రాబ్లం అనేది వాళ్ళకి సెండ్ చేస్తే వెంటనే మీ ఇంటికి వచ్చి మళ్ళీ వెరిఫికేషన్ అనేది చేస్తారు. సో ఇక్కడ ఆన్లైన్లో ఇక్కడ ఫిర్యాదు చేసే కన్నా మీరు డైరెక్ట్గా అప్లికేషన్స్ ఒకవేళ స్టేటస్ రాకుంటే మీరు డైరెక్ట్గా మీ గ్రామ సభలో అప్లికేషన్స్ పెట్టుకోవడం చాలా చాలా కరెక్ట్. వన్స్ ఒకసారి అండి సర్వే అయిన ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఇంద్రమ్మ ఇల్లు పథకానికి వన్స్ ఒకసారి మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఉంటే ఓకే, నో ప్రాబ్లం. లేకుంటే వెంటనే అప్లికేషన్స్ అనేది పెట్టుకోవడం మంచిది. సో ఈ విధంగా స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఇదండి ఈరోజు ఇంద్రమ్మ ఇల్లు స్టేటస్ చెక్ చేసుకునే విధానము. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ సమాచారం కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. ఓకే అండి, బాయ్, జై హింద్.